హలో ఫుడీస్, వెల్కమ్ టు ఇస్ మై ఫుడ్. ఇవాళ వీకెండ్ స్పెషల్ వెజ్ థాలీ ఇన్ జస్ట్ 1 hour. వీకెండ్ అంటే చాలు అందరూ ఏ రెస్టారెంట్కి వెళ్దాం అని ఆలోచిస్తూ ఉంటారు. ఆ రెస్టారెంట్ ఫుడ్ని ఇంట్లోనే 5 members ఎంజాయ్ చేసేలా, అది కూడా ఓ గంటలో తయారైపోతుంది అని అనుకుంటే ఆ ఆలోచనే ఎంతో ఎక్సైటింగ్గా ఉంది కదా. ఎస్, అందుకే నేను సింపుల్గా ఎవరైనా చేసుకునేలా జీరా పులావ్, అందులోకి పనీర్ క్యాప్సికమ్ మసాలా ఎంత బాగా కుదిరిందంటే ఈ కర్రీ, ఇంకా సొరకాయ హల్వా, ఆలూ పరాఠా, అందులోకి గ్రీన్ చట్నీ, ఫైనల్లీ థిక్ మ్యాంగో లస్సీ. ఈ సింపుల్ థాలీ చేయడానికి సరిగ్గా గంట సమయం సరిపోతుంది. 5 హ్యాపీగా తినొచ్చు. టమ్మీ సాటిస్ఫాక్షన్ అష్యూర్డ్. లెట్స్ స్టార్ట్ సింపుల్ వెజ్ వీకెండ్ థాలీ. ముందుగా 1.5 కప్పుల బాస్మతి రైస్ని కడిగి గంట సేపు నీళ్లలో నానబెట్టుకోండి. ఆ తర్వాత ఆలూ పరాఠా కోసం 1.5 కప్పుల గోధుమ పిండిలో కొంచెం ఉప్పు, ఓ టీ స్పూన్ నూనె వేసి బాగా కలపండి ముందు. ఆ తర్వాత తగినన్ని నీళ్లు కొద్దిగా చేర్చుకుంటూ పిండిని మృదువుగా తడుపుకోవాలి. అప్పుడే ఆలూ స్టఫింగ్ బయటికి రాదు. ఇంత మృదువుగా వత్తుకున్నాక పిండిని కవర్ చేసి గంట సేపు నానబెట్టేయండి. బియ్యం గోధుమ పిండి నానేలోగా పనీర్ క్యాప్సికమ్ కర్రీ చేసుకుందాం. దానికోసం మిక్సర్ జార్లో 3 పండినటువంటి మీడియం సైజు టొమాటోలు, 15 నుంచి 20 జీడిపప్పు, 4 లవంగాలు, ఇంచు దాల్చిన చెక్క, 4 యాలకలు, సగం బిర్యానీ ఆకు, అర టీ స్పూన్ మిరియాలు వేసి నీళ్లతో మెత్తని పేస్ట్ చేసేయండి. కడాయిలో 6 టేబుల్ స్పూన్ల ఆయిల్ హీట్ చేసుకోండి. ఇందులోనే ఓ టీ స్పూన్ జీలకర్ర, సగం బిర్యానీ ఆకు వేసి వేపండి. ఆ తర్వాత ఓ కప్పు సన్నని ఉల్లిపాయ తరుగు వేసి కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేగనివ్వండి. ఉల్లిపాయలు మెత్తబడుతున్నప్పుడు ఓ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేపండి. ఆ తర్వాత అర టీ స్పూన్ పసుపు, ఓ టీ స్పూన్ జీలకర్ర పొడి, అర టేబుల్ స్పూన్ కారం, ఓ టీ స్పూన్ ధనియాల పొడి వేసి వేపుకోండి. వేగిన మసాలాల్లో టొమాటో పేస్ట్ వేసి నూనె సెపరేట్ అయ్యేంత వరకు మధ్యన కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టి ఉడికించాలి. చూడండి, సుమారుగా 8 నుంచి 10 నిమిషాలకి ఆయిల్ ఇలా సెపరేట్ అవుతుంది. అంటే టొమాటోల్లోని పచ్చివాసన పోయింది. అప్పుడు ఇందులో ఓ కప్పు ఇలా పెద్దగా తరుక్కున్నటువంటి క్యాప్సికమ్ ముక్కలు వేసుకోండి. చిన్న ముక్కలు కట్ చేయకూడదు, ఇలా పెద్దగానే ఉండాలి ముక్కలు. అప్పుడే కూరలో నోటికి అందుతుంది. క్యాప్సికమ్ వేసి బాగా కలిపి ఇంకో 3-4 నిమిషాలు ఉడికిస్తే క్యాప్సికమ్ మగ్గిపోతుంది. అప్పుడు ఇందులో 1/4 కప్పు వేడి నీళ్లు పోసి కలిపి 5 నిమిషాల పాటు వదిలేస్తే గ్రేవీ చిక్కబడుతుంది. గ్రేవీ చిక్కబడ్డం మొదలయ్యాక 200 grams పనీర్ క్యూబ్స్, కాస్త కొత్తిమీర తరుగు వేసి ఒకే నిమిషం ఉడికించండి. చాలు, అంతకంటే ఎక్కువగా ఉడకనవసరం లేదు. పనీర్ ఫ్లేవర్స్ అన్ని పీల్చేస్తుంది. ఆ తర్వాత 2 టీ స్పూన్ల ఫ్రెష్ క్రీమ్ లేదంటే పాలమేగడ, ఇంకా ఓ టీ స్పూన్ నెయ్యి వేసి కలుపుకోండి. ఆఖరిగా ఓ టేబుల్ స్పూన్ కసూరి మేథిని నలిపి వేసి కలిపి దింపేస్తే అమేజింగ్గా ఉండేటువంటి పనీర్ క్యాప్సికమ్ కర్రీ తయారైపోయింది. ఆ తర్వాత సొరకాయ హల్వా. దీనికోసం 750 grams లేత సొరకాయని తీసుకోండి. సొరకాయ పైన చెక్కు తీసి లోపల గింజలు తీసేశాను నేను. ఆ తర్వాత పెద్ద రంధ్రాలున్న వైపు తురుముకున్నాను. సొరకాయ తురుమును గట్టిగా పిండితే సొరకాయలోని నీరంతా వచ్చేస్తుంది. అలా సొరకాయని నీటితోనే చేస్తే హల్వా పసరు వాసన వస్తుంది. మామూలుగా ఏదైనా కూరకైతే సొరకాయని అలా వదిలేయచ్చు, కానీ హల్వాకి సొరకాయలోని నీటి వాసన అంత రుచిగా ఉండదు. తర్వాత 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల నెయ్యి వేడి చేసుకోండి. అందులో ముందుగా జీడిపప్పు వేసి వేపండి. సగం వేగిన జీడిపప్పులో కిస్మిస్ వేసి పొంగించి తీసి పక్కన ఉంచుకోండి. మిగిలిన నెయ్యిలో నీరు పిండుకున్నటువంటి సొరకాయ తురుము వేసి మిగిలిన పసరవాసన పోయేంత వరకు వేపుకోవాలి. సుమారుగా 5 నిమిషాలకి మీడియం ఫ్లేమ్ మీద వేగిపోతుంది. అప్పుడు ఇందులో 600 ml దాకా చిక్కని పాలే పోసుకోవాలి. పాలు పోసి దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉడికించాలి. సుమారుగా 20 నుంచి 25 నిమిషాల మధ్యన ఇలా చిక్కబడుతుంది. అప్పుడు ఇందులో 1/3 కప్పు పంచదార, కాస్త యాలకల పొడి వేసి కలుపుకోండి. ఇంకా నచ్చితే 1/2 టీ స్పూన్ గ్రీన్ ఫుడ్ కలర్ వేసి దగ్గరపరచండి. గ్రీన్ ఫుడ్ కలర్ వేయకపోతే కలర్ఫుల్గా ఉండదు. స్టిల్ ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్. ఇంకా ఇందులోనే వేపుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ వేసి కలిపి ఇంకొక 10 నిమిషాల పాటు ఉడికిస్తే ఇదిగో ఈ జారుగా ఉంటుంది. ఈ జారు మీద దింపేసుకుంటే చల్లారగా గట్టిగా ముద్దగా ఉండదు. అంతే, సొరకాయ హల్వా తయారైపోయింది. ఇప్పుడు జీరా పులావ్. దీనికోసం కుక్కర్లో 3 టేబుల్ స్పూన్ల నెయ్యిని కరిగించండి. కరుగుతున్నటువంటి నెయ్యిలో 2 బిర్యానీ ఆకులు, 4 దంచిన యాలకులు, 2 ఇంచుల దాల్చిన చెక్క వేసి జస్ట్ 10 సెకండ్లు వేపండి. అంతకంటే వేపితే మాడిపోతాయి.
ఆ తర్వాత ఓ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఖచ్చితంగా చిట్లనివ్వాలి. జీలకర్ర చిట్లిన తర్వాత మాత్రమే ఓ ఉల్లిపాయ చీలికలు, 2 పచ్చిమిర్చి చీలికలు వేసి అనియన్స్ మెత్తబడేంత వరకు వేపుకోవాలి. ఉల్లిపాయలు వేగుతున్నప్పుడే పావు కప్పు జీడిపప్పు వేసి వేపుకోండి. ఉల్లిపాయలు పింక్ కలర్లోకి మారాలి. అప్పుడు ఇందులో ఓ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేపుకుంటే ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తాయి అల్లం వెల్లుల్లి ముద్ద వేగేటప్పటికి. అల్లం వెల్లుల్లి ముద్ద వేగిన తర్వాత 1.5 కప్పులు గంటసేపు నానబెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ ఉంది కదా, అది నీరంతా వంపేసి వేసుకోండి. ఇంకా ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసి 2-3 నిమిషాల పాటు రైస్ని నెమ్మదిగా మెతుకు విరక్కుండా వేపుకోవాలి. ఆ తర్వాత 1.5 కప్పుల బియ్యానికి 2.25 కప్పుల వేడి నీరు పోసి బాగా కలపండి. ఇందులోనే కాస్త కొత్తిమీర తరుగు చల్లి కలిపి కుక్కర్ మూత పెట్టి హై ఫ్లేమ్ మీద 2 విజిల్స్ రానిచ్చి స్టవ్ ఆపేసి 20 నిమిషాల పాటలా వదిలేయండి అంతే. పులావ్ ఉడికి స్టీమ్ పోయేలోగా ఆలూ పరాఠా చేసుకోవచ్చు. దీనికోసం 3 పెద్దవి ఉడికించినటువంటి ఆలూని తురుముకోండి. ఆలూ తురుములో కాస్త కొత్తిమీర తరుగు, పచ్చిమిర్చి తురుము, ఉల్లిపాయ సన్నని తరుగు, 1/2 టీ స్పూన్ ఆమ్చూరు పొడి, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ వేపిన జీలకర్ర పొడి, రుచికి సరిపడ ఉప్పు, 1/2 చెక్క నిమ్మరసం పిండి బాగా కలపండి. ఇంకా ఇందులోనే 1 టీ స్పూన్ అల్లం తురుము కూడా వేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక పక్కన ఉంచండి. ఇప్పుడు గంటసేపు నానుతున్నటువంటి పిండి ఉంది కదా, దాన్ని ఈక్వల్ బాల్స్గా డివైడ్ చేయండి. సుమారుగా 6 ఉండల దాకా వస్తాయి మీరు మీడియం సైజ్ పరాఠాలు చేస్తున్నట్లయితే. ముందుగా పొడి పిండి చల్లి పిండి ముద్దని ఫ్లాటన్ చేయండి. ఆ తర్వాత చేతిలోకి తీసుకొని ఇంకా స్ప్రెడ్ చేయండి పిండిని. ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆలూ ముద్దని ఉంచి అంచుల్ని సీల్ చేసి ముందు చేత్తో అదిమి ఫ్లాటన్ చేయండి. ఆ తర్వాత నెమ్మదిగా అప్పడాల కర్రతో స్టఫింగ్ చిదిరి బయటికి రాకుండా ఒత్తుకోవాలి. చూడండి, ఇలా ఉండాలి. ఇప్పుడు వేడి వేడి పెనం మీద పరాటా వేసి ముందు 2 వైపులా కాల్చండి, అప్పుడే నూనె వేయకండి. 2 వైపులా కాలిన తర్వాత దండిగా నూనె వేసి కాల్చాలి. నిజానికి మీ ఇంట్లో 2-3 బర్నర్స్ ఉన్నట్లయితే వంట ఇంకా సులభం అయిపోతుంది. నేను మీకు సూన్ ఓ వీడియో పోస్ట్ చేస్తాను, పరాఠాలు ముందుగా ఎలా తయారు చేసి ఫ్రీజ్ చేసుకొని ఇన్స్టెంట్గా ఎలా రెడీ చేసుకోవచ్చు లాంటిది. అప్పుడప్పుడు కమెంట్స్లో గుర్తు చేస్తూ ఉండండి, నేను తప్పకుండా పోస్ట్ చేస్తాను ఆ రెసిపీ. ఇప్పుడు పరాఠాల్లోకి గ్రీన్ చట్నీ చేసుకుందాం. ఇప్పుడు మిక్సర్ జార్లో 4 మీడియం కారం గల పచ్చిమిర్చి, ఉప్పు, ఇంచి అల్లం, ఓ పిడికెడు కొత్తిమీర, ఓ పిడికెడు పుదీనా, 4 టేబుల్ స్పూన్ల పెరుగు, 1/2 చెక్క నిమ్మరసం, 1/2 టీ స్పూన్ బ్లాక్ సాల్ట్, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా వేసి ఐస్ కోల్డ్ వాటర్తో మెత్తని పేస్ట్ చేయండి. అప్పుడు పర్ఫెక్ట్ గ్రీన్ కలర్లో వస్తుంది. ఫైనల్గా మ్యాంగో లస్సీ. ముందుగా 2 కప్పులు అంటే 2 మీడియం సైజు మామిడికాయ ముక్కలు చల్లగా ఉండాలి, ఆ ముక్కలు వేసుకోండి. ఇంకా 4-5 టేబుల్ స్పూన్ల పంచదార పొడి వేయండి. అలాగే 3 యాలకల గింజలు, 1/2 కప్పు చల్లని చిక్కని పెరుగు వేసి బ్లెండ్ చేస్తే ముందు పంచదార కరిగిపోతుంది. పంచదార ఇక్కడ కరగలేదంటే ఇక మళ్ళీ పంచదార కరగదు, నోట్లో రవ్వరవ్వగా తగులుతూ ఉంటుంది. అందుకే పంచదార పొడి వేయమన్నాను. ఆ తర్వాత ఫ్లేవరు, కలర్ కోసం 1 టేబుల్ స్పూన్ కుంకుమ పువ్వు నీరు వేసుకోండి. ఇంకా 1/2 లీటర్ చల్లని పెరుగు వేసి బ్లెండ్ చేసుకుంటే అమేజింగ్గా ఉండేటువంటి థిక్ మ్యాంగో లస్సీ తయారైపోతుంది. ట్రస్ట్ మీ, ది బెస్ట్ మ్యాంగో లస్సీని మీరు ఆస్వాదిస్తారు. ఇవన్నీ తయారయ్యేలోగా జీరా పులావ్ స్టీమ్ కూడా పోయి ఉంటుంది. ఇదిగో ఇలా ఉంది. అంతేనండి, అయిపోయింది థాలీ. వీకెండ్స్కి మీరు వెళ్ళే రెస్టారెంట్ ఎంత సాటిస్ఫాక్షన్ ఇస్తుందో తెలియదు, కానీ జస్ట్ గంట కష్టపడితే 100% సాటిస్ఫాక్షన్ ఇచ్చేటువంటి సూపర్ థాలీ తయారవుతుంది. ఈ థాలీ అంతా కలిపి హార్డ్లీ 350 నుంచి 400 రూపాయల ఖర్చు అంతే. సుమారుగా 4-5 మంది హ్యాపీగా తింటారు. ఏంటి, నచ్చిందా? వీకెండ్ స్పెషల్ గెస్ట్ స్పెషల్ వెజ్ థాలీ. అయితే మీరు ఈ వీకెండ్కి లేదా గెస్ట్ వచ్చినప్పుడు ట్రై చేసి ఎలా కుదిరిందో కమెంట్ చేయాలని మాత్రం గుర్తుంచుకోండి. ఇంగ్రీడియంట్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. బై ది వే మీకు విషయం చెప్పాలి, ఈ థాలీకి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చానని గుర్తుంచుకోండి.